గట్కేసర్ మండల్ పరిధిలోని కొర్రేములలో మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, గట్కేసర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్రె రాజేష్ ఆదేశానుసారం గ్రామ శాఖ అధ్యక్షుడు బైండ్ల జంగయ్య ఆధ్వర్యంలో 10 విధులలో ఇంటింటికి వెళ్లి ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి హస్తం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల కోసం ప్రవేశపెట్టిన పథకాలను ఇంటింటికి చేరే విధంగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కె భాస్కర్ గౌడ్, చిప్పల నరసింగరావు, దయ్యాల ఆంజనేయులు, యు వెంకటేష్, కుర్రి మహేందర్, వి శ్రీశైలం, హరీష్, ప్రవీణ్ కుమార్, కోపుల యాదగిరి, యాటరాజు, దేవి, రాజేష్, ప్రవీణ్ కుమార్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ ఇంటింటి డోర్ టు డోర్ చేయడం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళినా కానీ మంచి స్పందన ఏర్పాటు జరుగుతుంది. మేము 6 పథకాలు ఏదైతే రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బలపరిచారు. అవి మేము ఈ ఎలక్షన్ కాగానే మేము ప్రతి ఇంటికి మేము నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం. మేమందరం కార్యకర్తలము. అలాగే 200 యూనిట్లు కూడా ఈ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి కొంతమందికి రాలేరు. వాస్తవం అది ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ 200 యూనిట్లు కూడా రావడానికి మేము కృషి చేస్తామని మేము కోరుకుంటున్నాము. ఈరోజు మన పార్లమెంటు సభ్యురాలైనటువంటి సునీత మహేందర్ రెడ్డి గారు అధిక మెజార్టీతో గెలుస్తారు. బీజేపీ లేదు, ఏం లేదు. టీఆర్ఎస్ 3rd ప్లేస్లో ఉంది. ఏమున్నా కొద్దిగా తక్కువ మన నరేంద్ర మోడీ ముఖం చూసి కాకపోతే కొద్దిగా 2nd ప్లేస్లో వస్తుండొచ్చు. కానీ మాత్రం కాంగ్రెస్ మాత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని మేము కోరుకుంటున్నాం. చాలా బ్రహ్మాండంగా ఉన్నది. సునీత మహేందర్ రెడ్డి గారు తప్పకుండా 1,00,000 మెజార్టీతో గెలుస్తుంది. ఇది మేడ్చల్ మన మల్కాజ్గిరి కాన్స్టిట్యూషన్లో ఆమె విజయం సాధిస్తుందని మేము కోరుకుంటున్నాం. మాకు విశ్వాసం ఉన్నది. మా పథకాలే మా విజయం. అది కాంగ్రెస్ పార్టీకి రాబోయే ప్రధానమంత్రి మా రాహుల్ గాంధీ గారు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మాకు అన్నీ ఇప్పుడు 5 లక్షల స్కీమ్ ఒకటి, గృహలక్ష్మి ఒకటి, మళ్ళీ 200 యూనిట్లు ఒకటి, అవి చాలా బాగున్నది. అది పేదవాళ్ళకి అందరికీ చెందుతట్టుగా చేస్తాం. బస్సు కూడా మహిళలకు ఫ్రీ, 500 రూపాయల గ్యాస్ వస్తుంది. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అది తప్పకుండా నెరవేరుస్తారు. మా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా దాన్ని మీద సీరియస్గా తీసుకుంటుండు. రాష్ట్ర ముఖ్యమంత్రి మేమందరం ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లో కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా మేము మా వంతు కృషి చేస్తాం. రాహుల్ గాంధీ 5 గ్యారంటీ చెప్పారు కదా. రాహుల్ గాంధీ 5 గ్యారంటీ చెప్పారు కదా. నయా గ్యారంటీ అవి ఎలా బాగున్నది. మంచి సార్, సునీత మహేందర్ రెడ్డి స్థానికురాలు కాదు అని అంటారు కొందరు. దాని మీద మీ ఆయన స్థానికురాలు ఎందుకు కాదండి? ఆమె జెడ్పీటీసీ చేసింది ఒకప్పుడు. ఆమె జిల్లా పరిషత్, ఆమె 4 ఏళ్ళు. ఆమె ఎట్లా కాదు, ఆమె అన్ని అందరికీ పరిచయస్తురాలు. ఆమె ఇక్కడ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పెద్ద కాన్స్టిట్యూషన్ అప్పుడు అది. మరి ఆమె ఎట్లా స్థానికురాలు కాదు? ప్రతి ఒక్క లీడర్కి తెలుసు ఆమె. ఈ ఈటల రాజేంద్ర గారు అసలు స్థానికుడే కాదు ఆయన. మరి ఆయన ఎట్లా ఇక్కడ స్థానికుడు అవుతాడు? ఆయన కులం పేరు చెప్పుకొని వస్తుంది తప్ప ఆయన ముఖం చూసి ఓట్లు వేసేది ఎవరు లేరు. ఇక్కడ ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా చేస్తారు, గెలిపిస్తారు. సునీత మహేందర్ రెడ్డి గారు గెలుస్తుంది తప్పకుండా. జై కాంగ్రెస్. ఈరోజు ఈనాటి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి మాది 1st వార్డు నుండి 3వ వార్డు వరకు ఇప్పుడు పొద్దున్న నుండి 7 గంటల నుండి వరకు ప్రచారం చేయడం జరిగింది. ఈరోజు అలాగే రేవంత్ రెడ్డి సీఎం గారు బలపరిచినటువంటి వ్యక్తి సునీత మహేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీ మా మేడ్చల్లో ఇవ్వాలని మేము కూడా సాయశక్తుల కృషి చేస్తున్నాము. మరి మా మలిపెద్ది సుధీర్ రెడ్డి గారి ఆదేశం మేరకు మేము పొద్దున 6 గంటల నుండి మళ్ళీ సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9-10 గంటల వరకు ప్రచారం డోర్ టు డోర్ చేస్తున్నాము. మంచి 6 గ్యారంటీలు పబ్లిక్ తీసుకుపోయి అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పి, ఏదంటే రాకుండా కానీ ఎలక్షన్ కోడ్ ఉంది తర్వాత వస్తుందని చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్నాం. మంచి స్పందన లభిస్తుంది. మరి అత్యధిక మెజార్టీ మా మేడ్చల్ నుండి ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాము. అలాగే మా ప్రెసిడెంట్ గారు కానీ
మా తోటి సోదరులు కానీ గ్రామ వార్డు మెంబర్లు కానీ ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొని విజయవంతంగా ఈ ప్రచారాన్ని కొనసాగిస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ సునీతా మహేందర్ రెడ్డి గారి గెలుపు కోసం కుర్రంలలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు పొద్దున నైటు కష్టపడి ఈరోజు గవర్నమెంట్ ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో సామాన్య ప్రజలకు ప్రతి ఒక్కరికి చేరుతూ ఉన్నాయి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, 10 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉండి పేద ప్రజలకు ఎలాంటి పథకాలు అందించినటువంటి పరిస్థితులు కూడా లేవు. 10 సంవత్సరాలుగా కనీసం ఒక సంక్షేమ పథకం కూడా ఇంటికి చేరినటువంటి పరిస్థితులు లేవు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 4 నెలలు అవుతున్నప్పటికీ ఇవాళ ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకాలు చేరినాయి. 6 గ్యారంటీ పథకాలలో 5 గ్యారంటీ పథకాలు ప్రతి ఒక్కరికి బెనిఫిట్ అవుతూ ఉన్నాయి. ఇలా మహిళలు బస్సుల్లో ఎక్కుతున్నటువంటి ప్రతి ఒక్క మహిళలకు ఇలా కుటుంబంలో ఒక్కొక్కరికి 3,000-4,000 రూపాయలు బెనిఫిట్ అవుతూ ఉన్నాయి. అదే ఈ 200 యూనిట్ల ఉన్నటువంటి కరెంటుది కూడా ఇలా 1,000 రూపాయలు బెనిఫిట్ అవుతూ ఉన్నాయి. చాలా మంచి కార్యక్రమాలు గవర్నమెంట్ తీసుకుంటుంది. ఈ గవర్నమెంట్ తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే తెచ్చిందో ఈ పార్లమెంటు సునీతా మహేందర్ రెడ్డి గారిని ఆ పథకాలే గెలిపిస్తాయని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ఖచ్చితంగా మహేందర్ రెడ్డి గారు, సునీతా మహేందర్ రెడ్డి గారిని 1,00,000 మెజార్టీతో గెలిపించుకునేటువంటి బాధ్యత మా మీద ఉంది. ఖచ్చితంగా గెలిపిస్తాం.